నమస్కారంలో నేను డాక్టర్ శ్యామ్ కే జైస్వాల్. నేను కన్సల్ట్ న్యూరో ఫిజిషియన్స్ ఇంకా 14 ఇయర్స్కి నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. నేను ఈరోజు లేడీస్లో ఈ మూర్ఛా వ్యాధి కోసం నేను ఇలా ప్లాన్ చేశాను. నేను ఇలా చాలా ఇలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఇక లేడీస్కి ఇక మూర్ఛా వ్యాధి అయింది, ఈ అమ్మ నార్మల్ లేవు, ఇలా ఇక వేరే సామాన్య అమ్మ ప్రకారం లేవు, ఇలా అమ్మకి అలా సరిగా అట్లా మానసిక సరిగా లేవు. తర్వాత ఇలా తర్వాత ఇంకా అమ్మకి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం వస్తుందా, గర్భధారణ సరిగా లేవు, డెలివరీ తర్వాత ఇంకా పాపకి బాబుకి పిల్లలకు కొద్దిగా ప్రాబ్లం వస్తుందా, ఫీడింగ్ ప్రాబ్లం అవుతుంది, అట్లా చాలా ఇలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, అలా కరెక్ట్గా లేవు. దానికోసం నేను ఈరోజు మాటలు కొద్దిగా ప్లాన్ చేశాను. నేను అట్లా ఈ మూర్ఛా వ్యాధి ఇలా అమ్మాయికి అదర్వైజ్ వాళ్ళ బాబుకి ఇంకా చాలా కామన్స్ ఉన్నాయి. రెండు ఇలా సెక్స్కి చాలా కామన్స్ ఉన్నాయి. వేరే ఏజ్కి ఇలా ఫిట్స్ వస్తుందా అని వేరే ఏజ్కి ఫిట్స్కి ట్రీట్మెంట్గా సరిగ్గా ఉంది. ఇప్పుడు మెడికల్ సైన్స్లో చాలా అడ్వాన్స్మెంట్ అయింది. అని అడ్వాన్సెస్ ప్రకారంకి మెడిసిన్గా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మంచి మెడిసిన్స్ నుంచి ఇలా ఫిట్స్ వ్యాధి మూర్ఛా వ్యాధికి ఇంకా సైడ్ ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంది. ఇలా అమ్మలకి అలా మెయిన్లీ ఇలా రిప్రొడక్టివ్ ఏజెంట్ గ్రూప్ అంటే 15 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు ఇలా ఈ ఏజ్ లోపల్లో ఒక మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్ నుంచి అమ్మకి అలా పీరియడ్స్ ప్రాబ్లం ఇట్లా లేవు. తర్వాత ఏమైనా మ్యారేజ్ తర్వాత పెళ్ళి తర్వాత ప్రెగ్నెన్సీ టైంకి మెడిసిన్ యూజ్ చేయాలి. తర్వాత ఇలా ఫీటస్కి ఇలా గడుపు లోపలికి అయిన ప్రాబ్లమ్స్కి ఛాన్స్ చాలా తక్కువ ఉంది. ఈవెన్ డెలివరీ తర్వాత ఈ మెడిసిన్ మందు నుంచి ఇలా పాలు ఇంకా ప్రాబ్లమ్స్ లేవు. ఇలా నార్మల్గా పాలు వస్తున్నాయి. ఇలా పాలు తాగలేక తర్వాత ఇంకా పిల్లలకు ఏం ప్రాబ్లం లేవు. తర్వాత ఇలా మెడిసిన్స్ నుంచి ఇలా నార్మల్గా అట్లా మెయిన్లీ ఇలా మెడిసిన్ తీసుకోవాలి. తర్వాత నేను చాలా పేషెంట్స్ ఉన్నాయి. పేషెంట్ నేను కౌన్సిల్ చేస్తాకి మీరు తీసుకోవాలి ఎన్నో ఇలా మీరు టు బి హస్బెండ్కి అట్లా ఇన్లాజ్కి తీసుకోవాలి. నేను మాట్లాడినకి ఇలా ప్రకారకి అమ్మ మూర్ఛా వ్యాధి అమ్మ అండ్ ఇలా సామాన్య అమ్మ ప్రకారంకి ఉన్నాయి. ఇలా వేరే లేవు. జస్ట్ మంచిగా మెడిసిన్ తీసుకోవాలి, మందు తీసుకోవాలి, తర్వాత మంచిగా టేక్ కేర్ తీసుకోవాలి. నార్మల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా, నార్మల్గా డెలివరీ వస్తుందా, తర్వాత ఫీడింగ్ అవసరం లేవు. ఈ చాలా కన్సెప్షన్స్ ఉన్నాయి ఇలా సామాన్య ఇలా పాపులేషన్స్కి. ఎనీ ఇష్యూస్ ఉన్నాయి, నా నంబర్స్ కింద ఉన్నాయి. నా నంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, మీట్ చేయండి. నేను మొత్తం ఎన్ని డౌట్స్ ఉన్నాయి నేను క్లియర్ చేస్తాను. ధన్యవాదాలు.